దగ్గర నీవు వ్యవసాయకును చూడాలి. నీకు ఓపిక రావాలి అంటే మోషే కాలంలో ఉన్న ప్రజలను చూడాలి. నీకు ఓపిక రావాలి అంటే ఒకసారి ఆకాశ పక్షులను చూడాలి. అలా నువ్వు చూసినట్లయితే దేవుడు నీకు ఓపికనిస్తాడు. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? యేసు వైపు చూడు. నీ కొరకు శ్రమలు సహించిన యేసు వైపు చూడు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు ఉమ్మేశారండి. యూదులు రాజుగా నువ్వు కదా అని ఎగతాళి చేశారండి. అయినప్పటికి కూడా ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అన్నారు. దేవుని బిడ్డలారా, యేసు వైపు చూద్దాం. యేసు వైపు చూద్దాం. ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. మనమే కాదు, మన కుటుంబం నుంచి శ్రేష్టమైన ఫలాలు దేవుడు ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. మనం చదువుకున్న వాక్యభాగం అది. శ్రేష్టమైన విలువైన భూ ఫలము, భూ పంట మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. సిద్ధపడతావా?